హాయ్ ఎవ్రీవన్, ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుది. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే లెగ్ పీస్ ఫ్రై బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనేకంటే ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనడమే బెటర్ ఏమో. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమీ తెలీదు, బట్ ట్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే సైడ్కి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అన్నీ అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అయితే చూడలేదు, నా ఓన్గా ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇంక యూట్యూబ్ ఓపెన్ చేసామంటే చాలా వీడియోస్ ఇంక డిఫరెంట్గా వస్తుంటాయి కదా. చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఇంకా అన్ని వీడియోస్ చూసామంటే ఇంక మనమే కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అందుకే నా ఓన్గా ఎలాగైనా ట్రై చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా తినేది మా హస్బెండే కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంక ఫస్ట్ అయితే లెగ్ పీసెస్ అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడం అంటే నాది ఓన్లీ రొటీన్ ప్రాసెసే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకా ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి తప్పించి ఇంకేం మసాలాస్ ఉండవు నా దగ్గర యాడ్ చేసుకోవడానికి కూడా. సో ఇంకా లెగ్ పీసెస్కి అయితే మసాలా బాగా పట్టాలని చెప్పి కొంచెం ఘాట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. లేదంటే పైన కదా మసాలా ఉంటుంది, లోపల కొంచెం బాగా అయితే పట్టాలి. సో ఇంకా కొంచెం ఒక 5 to 10 minutes అయితే బాగా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంక బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెగ్ పీసెస్ అనేవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. కుక్ చేసి 1/2 hour ముందు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకా బిర్యానీ రైస్ కోసం అని చెప్పి బాస్మతి రైస్ 2-3 times అయితే వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇంక బిర్యానీలోకి అని చెప్పి 2 eggs కూడా బాయిల్ చేసి సైడ్కి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయితే చేసుకుందాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను, లెగ్ పీసెస్ ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లెగ్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను, కానీ నెక్స్ట్ ఏం చేయాలో కూడా నాకు ఒక ఐడియా లేదు. ఏదో ఫ్లోలో అలా వెళ్ళిపోతున్నాను. ఇవి ఒక 60-70% అయితే ఫ్రై చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే తర్వాత ఆనియన్స్ వేసి మళ్ళీ ఫ్రై చేద్దామని చెప్పి ఇవైతే ఫస్ట్ ఒక 60-70% అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం సిమ్లో అయితే పెట్టుకున్నాను. లోపల కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలి కదా. ఇంక ఇక్కడ చూసారు కదా, కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయింది. కొంచెం బాగానే ఫ్రై అయితే అయిపోయాయి. ఇది ఒక 50% అయిందని అనిపించింది. సో ఇంకా ఒక 5 minutes అయితే ఇంకా అలా మెల్లిగా స్లోగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ ఫ్రై ఏమో కానీ ఆయిల్ అయితే ఫుల్గా తుల్లిపోతుంది. లెగ్ పీసెస్ ఎప్పుడు ఇలా సెపరేట్గా అయితే ఫ్రై చేయలేదు కదా, నాకు కూడా తెలియదు. దగ్గరుండి అయితే కలిపేస్తున్నాను కానీ ఆయిల్ అయితే బాగానే తుల్లిపోయింది. సో ఇంక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా సైడ్కి అయితే తీసేసుకున్నాను. కొంచెం ఏంటి ఆల్మోస్ట్ 70% బాగానే ఫ్రై అయితే అయిపోయింది. సో ఇంక లెగ్ పీసెస్ అయితే సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను. ఇందాక ఎగ్స్ కూడా బాయిల్ చేసి అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాను కదా. సో ఇంకా ఎగ్స్ కూడా ఇందులోనే ఫ్రై అయితే చేసుకుందామని చెప్పి ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేసినా సరే అవి రిహాన్ పడుకున్నప్పుడు మాత్రమే చేస్తాను. ఎందుకంటే అప్పుడే పర్ఫెక్ట్గా అవుతాయి. లేదంటే రిహాన్ తెలిసి ఉంటే ప్రయోగాలు ఏంటి, నార్మల్ కుకింగ్ కూడా అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. రిహాన్ అస్సలు నన్ను కిచెన్లో ఉండేవాడు అనమాట. సో ప్రెజెంట్ అయితే రిహాన్ చక్కగా పడుకున్నాడు. సో అందుకని చెప్పి ఇలాంటి ప్రయోగం అయితే స్టార్ట్ చేశాను. లేదంటే నార్మల్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ రిహాన్ కూడా మనకు టైం ఇచ్చాడు కాబట్టి ఇంకా ప్రయోగం అయితే స్టార్ట్ అయితే చేసేసాను. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసినప్పుడు క్లిప్ అయితే తీసుకున్నాను అనుకున్నాను, బట్ వీడియో అయితే ఆన్ చేయలేదు. సో ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. సాల్ట్ అయితే వేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇవైతే ఫ్రై అయితే అయిపోయి ఇంక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం అయితే మసాలాలు అయితే తీసుకుంటున్నాను. ఈ పోపులు పెట్టి మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను, ఓన్లీ ఫర్ మసాలాల కోసమే. ఎందుకంటే అన్నీ ఒక బాక్స్లో ఉంటే ఇలా ఫాస్ట్గా తీసుకోవడం అయితే అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ అయితే చేశాను. ఇది నాకు ఒక 140-130 అలా పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే బిర్యానీకి కావాల్సిన మసాలాని కొంచెమే తీసుకుంటున్నాను. నేను మసాలాలు చాలా కొంచెం అయితే తీసుకుంటాను, చూస్తున్నారు కదా. ఇంకా ఆ రోజైతే ఒక 3 glasses, ఒక చిన్న 3 glasses అయితే రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు బిర్యానీ మసాలాలు అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ వైజాగ్ నుంచి అయితే తెచ్చుకున్నాను. అమ్మ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారనమాట. సో అన్నీ ఒక ప్లేట్లో అయితే సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. పోపు వేసినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి ముందే అయితే తీసుకుంటున్నాను. పోపులు పెట్టి చాలా క్యూట్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంక వెంటనే అయితే తీసేసుకున్నాను నేనైతే. సో ఇంక బిర్యానీ మసాలాని సైడ్కి అయితే పెట్టుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే బిర్యానీ కోసం నాకు సెపరేట్ పాట్స్ లాంటివి ఏం లేవు. సో అందుకే ఇంకా తపాలు అయితే తీసుకొని ఫస్ట్ అయితే గీ అయితే యాడ్ చేసుకున్నాను. గీ అయితే పుష్కలంగా ఉంటుంది మా ఇంట్లో, ఎందుకంటే రిహాన్ కోసం పాలు అయితే తెచ్చుకుంటాం కదా. సో ఇంకా అందులో మేగడతో నేను గీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇంకా గీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంకా మసాలాస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను.
బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే పోపు అయితే వేసుకున్నాను. బట్ నేను ఎప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసినా కుక్కర్లో అయితే పెట్టేస్తానమాట. ఇంకా నేను ఇలాంటిది ఎప్పుడు ప్రిఫర్ చేయను వార్పానం, ఎందుకంటే నాకు అక్కడ ప్రాపర్ బిర్యానీ పాట్స్ ఏం ఉండవు. బట్ దిస్ టైం ఇలా ట్రై చేద్దాం అనిపించి ఇంకా ఈ తపాలు అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ మసాలాని వేపిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫస్టే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఒక లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే ఎసరైతే మరుగుతుంది కదా, ఈలోపు ఆనియన్స్ చూసారా బాగానే వేయిపోయాయి, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. సో ఇంకా వెంటనే ఎగ్స్ అండ్ లెగ్ పీసెస్ అయితే మళ్ళీ వేసేసుకొని ఇంకా కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆనియన్ ఆ ఫ్లేవర్ కూడా లెగ్ పీస్కి అయితే పట్టాలి కదా. సో ఇంకా ఇవి వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే వేపుకున్నాను అనమాట. మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి ఉంచుకున్న తర్వాత ఎంత కొంచెం వాటర్ లెగ్ పీస్లో ఉన్నా కూడా మొత్తం అంతా పోతుంది. ఇంకా ఆయిల్ అయితే పైకి ఇలా తేలిపోయింది కదా. ఇంక లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఎసరు అయితే బాగానే మరిపోయింది. నేను సిమ్లో అయితే పెట్టుకున్నాను. ఇందుకు లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా. సో ఎక్కడైతే క్లిప్ వచ్చింది ఇంత ఫ్లోలో చెప్పేసాను. హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అంతా సరిపోయింది లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. రైస్ వేయకముందు అయితే నేను చెక్ చేసుకుంటాను ఎప్పుడు. సో అంతా సరిపోయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఏమో స్టవ్ అయితే సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఎప్పుడు హైలో పెట్టుకొని అయితే కుక్ చేయకూడదు. తొందరగా అయితే బాస్మతి రైస్ కుక్ అయిపోతుంది కదా, ముద్దగా అయిపోతుంది. స్లోగా అయితే కుక్ చేసుకోవాలి. నేను ఒక 90% అయితే కుక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దమ్ బిర్యానీ ఏం కాదు కదా. సో ఒక 90% వరకు కుక్ చేసేసుకుంటున్నాను. నేను చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది. బాస్మతి రైస్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, 5 మినిట్స్లో ఇలాగ అయిపోయింది. సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ 90% అయితే కుక్ చేసుకున్నాను. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అయితే వడకట్టుకోవాలన్నమాట. వాటర్ వడకట్టుకున్న తర్వాత లేయర్స్లో వేసుకుందామని చెప్పి ఇంకో స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను. బట్ ఫ్లోలో అయితే ఫస్ట్ రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత లెగ్ పీసెస్ అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ అయితే లెగ్ పీసెస్ వేసుకోవాలి కదా, నేనైతే మర్చిపోయాను అనమాట. సో ఇంకా రైస్ వేసుకున్న తర్వాత 2 లెగ్ పీసెస్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ లేయర్ అయితే రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 2 లెగ్ పీసెస్ అండ్ ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇదైతే దమ్ అయితే ఫుల్గా అయితే పెట్టట్లేదు, జస్ట్ ఆ మసాలా అంతా ఆ రైస్కి అంతా పట్టాలని చెప్పి ఒక 5 మినిట్స్ కోసం అయితే ఒక లేయర్ లాగా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే ఎక్కువైపోయి ఇంకా చికెన్ అంతా అయితే పైకి అయితే వచ్చేసింది. ఇది ఎలాగో ప్రయోగమే కాబట్టి పైన అయితే బాగానే కవర్ అయితే చేసేసాను. టేస్ట్ బాగుంటే సరిపోతుంది కదా మనకి, ఏ లేయర్ అయితే ఏముంది అని చెప్పేసి ఇంకా కొంచెం పైన అయితే రైస్ అయితే అడ్జస్ట్ చేసేసాను అనమాట. ఇవి ఓన్లీ లెగ్ పీసెసే కాబట్టి చికెన్ తక్కువలా అనిపిస్తుంది, మసాలా అంతా రైస్కి పట్టాలి కాబట్టి. సో ఇంక ఇలా లేయర్స్లా వేసుకుంటున్నాను. సో ఇంకా మొత్తం అంతా పైన అయితే కవర్ చేసుకున్న తర్వాత గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఎడ్జెస్లంటూ అయితే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గీ యాడ్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి కిందన ఒక పెనం లాంటిది పెట్టుకుని దాని మీద ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. అంతే, మన లెగ్ పీస్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే మండీలా ఉంది కదా, అసలు ఆ లుక్ అంతా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా టేస్టీగా అయితే వచ్చింది. లుక్ వైజ్ చూస్తే నాకైతే మండీ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా టేస్టీగా అయితే వచ్చింది బిర్యానీ. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు. అంతే, ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.